తీసుకోండి. ఓ ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికేట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటే 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పెట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 years లో పాస్ అయ్యో. ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు తప్పింది. సరే విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇస్తే మీ పేరు చెప్పుకొని గుడ్డు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు గుడుచుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అందరూ పడుకున్నాక నేటనొక మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసి ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదు. అలా అనకండి సార్, మీ ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒకసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉంటారు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. డెఫినెట్గా నేను